ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో పంటల సాగు, సస్యరక్షణకు సంబంధించిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతులకు ఇలా అందిస్తున్నారు. గడచిన 3 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 29 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 43 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వడగాల్పుల పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల గాలి వేగంతో కూడిన వర్షాలు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి జూన్ 8వ తేదీన ప్రవేశించాయి. ఇంకా రాష్ట్రమంతటా విస్తరించలేదు కాబట్టి రైతులు తొందరపడి పంటలు విత్తుకోవద్దు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తరువాత విత్తే నియమాన్ని పాటించి, అంటే 1 వారం వ్యవధిలో తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత లేదా 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు నేల తడిచిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన ప్రత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం మొదలైన పంటలను విత్తుకోవాలి. నైరుతి రుతుపవనాల ద్వారా జూన్ నెలలో రాష్ట్రంలోని ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ మండలాల్లోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలానే మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. అందువల్ల ఆరుతడి పంటలను అధిక తేమ, అలానే నీటి ఎద్దడి నుంచి కాపాడుకోవడానికి పంటలను వాలుకు అడ్డంగా బోదెలు కాలువల పద్ధతిలో మరియు ఎత్తుమడులు కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. చెరువులు, కుంటలకు దూరంగా ఉండి తక్కువ నీటి వసతి ఉన్న రైతులు తమకు అనువైన తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ఇప్పటికే కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచాలి. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నందువల్ల రైతులు చెట్ల కింద నిలబడకూడదు. పశువులు, జీవాలను చెట్ల కింద ఉంచకూడదు. అలానే విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు మరియు చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. కోతకు సిద్ధంగా ఉన్న కూరగాయ పంటలను కోతలు చేయాలి. వేరుశనగ, సోయా చిక్కుడు, జొన్న, పెసర, కంది మరియు మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి తరువాత వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ట పైర్లైన జనుము, జీలుగ, పిల్లి పెసర, పెసర, ఉలవ మొదలైనవి విత్తుకోవడానికి ఇది అనుకూల సమయం. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు 140 రోజుల కంటే ఎక్కువ పంటకాలం కలిగిన దీర్ఘకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. రైతులు తెలంగాణ సోనా RNR 15048 వరి రకాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు.